హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకేనండి, మేము కూడా చాలా బాగున్నాము. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఓకేనండి, మీలో ఎవరైనా మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే నేను ఆనియన్ తో పకోడీ తయారు చేయబోతున్నానండి. నేను ఏ విధంగా చేస్తానో మీకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మరి వీడియో స్టార్ట్ చేద్దామా? ముందుగా వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఉల్లిగడ్డలండి, ఇవి ఒక 5-6 పెద్ద సైజు ఉల్లిగడ్డలు, 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. అలాగే కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టీ స్పూన్ బియ్యం పిండి, తర్వాత పసుపు, ఉప్పు, ధనియాల పొడి, కొద్దిగా కారం, వంట సోడా, వామ, శనగపిండి, ఆయిల్. ఓకే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ముందుగా వచ్చేసి మనం ఉల్లిపాయలు ఒక గిన్నెలో వేసేసుకుందాం. ఒక పెద్ద గిన్నె తీసుకోండి, అందులో వేసేసుకుందాము. ఉల్లిపాయలు వేసేసుకుందాం. అలాగే శనగపిండి, 1 కప్పు శనగపిండి, అంటే కొద్దిగా తక్కువనే తీసుకోండి. ఇంకా ఉల్లిపాయలకు సరిపడినంత శనగపిండి తీసుకోండి. కొద్దిగా సాల్ట్, 1 టీ స్పూన్ బియ్యం పిండి, కొద్దిగా ధనియాల పొడి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి. వామ అండి, వామ తీసుకోండి. కొద్దిగా కొంచెం నలిపి వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా నలిపి వేసుకోండి. అలాగే కొద్దిగంత కారం వేసుకోండి, కొంచెం అంత కారం వేసుకోండి. ఓకే, అలాగే వంట సోడా, కొద్దిగంత వంట సోడా వేసుకోండి. తర్వాత వచ్చేసి కొద్దిగంత పసుపు, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు కలిపేసుకుందాం. మొత్తం కలిసిపోయేటట్టు కలుపుకుందాం. దీంట్లో వాటర్ కూడా ఏం వేసుకొని అవసరం లేదు, ఎందుకంటే ఈ ఉల్లిపాయల నుంచే వాటర్ వస్తుంది, అదే సరిపోతుంది. మీరు పిండి కావాల్సి వస్తే మళ్ళీ వేసుకోవచ్చు, కలుపుతుంటే తెలిసిపోతుంది పడుతుందా లేదా అనేది. ఓకే ఫ్రెండ్స్, సరిపోకపోతే ఇంకొద్దిగా పిండి వేసుకోండి. నేను వేసుకున్నాను, వేసుకొని కలుపుకోండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం ముద్దలాగా అయ్యేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా ఫ్రెండ్స్, ఇంకొక విషయము, ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకుంటాం కదా పొయ్యి పైన, ఎలా వేసుకోవాలంటే ఇగో చూస్తున్నారు కదా, ఇట్లా ముద్దలాగా ఉంది కదా, ఇలా విడగొట్టుకోవాలంతే. ఇదే ముద్దలాగా ఇట్లా విడగొట్టుకొని వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ హీట్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మరి స్టవ్ వెలిగించుకొని ఆయిల్ హీట్ చేసుకున్నాము. చూస్తున్నారు కదా, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నాను. ఇదే విధంగా తీసుకోండి మీరు కూడా. ఫ్రెండ్స్, ఆయిల్ హీట్ ఎక్కిందో చూద్దామా?
ఓకే, హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసేసుకుందాము. మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకోండి కొంచెం. ఇప్పుడు వేసుకుందామా? ఈ విధంగానే అన్ని వేసుకోండి. అంటుకోకుండా ఒకసారి తిప్పేసుకోండి అంతే. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ విధంగా గోల్డెన్ కలర్ రావాలి. ఓకే, ఇప్పుడు మనం ప్లేట్ లో తీసేసుకుందామా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. ఓకే, ఇప్పుడు మళ్ళీ అదే విధంగా మళ్ళీ వేసుకుందాం ఇందులో. ఓకే, సేమ్ మళ్ళీ అదే విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. మధ్యలో ఒకసారి ఇలా తిప్పేసుకోండి, చాలా అంతే. ఇవి కూడా గిన్నెలో వేసేసుకుందామా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా సేమ్ ఇదే పద్ధతిలో ఇవి కూడా వేసేసుకుందాం ఇంకా. ఓకే, ఇవి కూడా డీప్ ఫ్రై చేసేసుకుందాము. ఇది సేమ్ ఇంకా ఇదే పద్ధతిలో వేసేసుకోండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసేసుకోండి. ఫ్రెండ్స్, చూసారు కదా, ఎంతో రుచికరమైన ఆనియన్ పకోడీ నేను ఏ విధంగా తయారు చేశాను చూసారు కదా. మీరు సేమ్ ఇదే విధంగా తయారు చేసుకొని తిని చూడండి. మరి ఒకసారి టేస్ట్ చేసి చూద్దామా? ఓకే ఫ్రెండ్స్, మరి ఒకసారి టేస్ట్ చేసి చూద్దామా? సూపర్ గా ఉంది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది. క్రిస్పీగా చాలా బాగా వచ్చిందండి. కరెక్ట్ గా సరిపోయింది. చూసారు కదా నేను ఏ విధంగా తయారు చేశాను. మీరు కూడా సేమ్ ఇదే విధంగా తయారు చేసుకొని తిని చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా నేను ఆనియన్ పకోడీ ఎలా తయారు చేశాను. మీరు కూడా సేమ్ ఇదే విధంగా తయారు చేసుకొని తిని చూడండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. మీలో ఎవరైనా మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీకాంత్ సంయుక్త 2020 అండి. మా వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మరొక వీడియోతో మీ ముందుంటాను. బాయ్.